ఉదయం చిత్తూరులోని సంతపేట పుష్ప కిడ్స్ వరల్డ్లో దోపిడీ దొంగలు దోపిడీకి ప్రయత్నించిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు మొదట్లో అలర్ట్ అయ్యి చంద్రశేఖర్ గారిని కాపాడడం జరిగింది. ప్రస్తుతం వారి అబ్బాయి లోకేష్ ఉన్నాడు. లోకేష్ గారు, అసలు ఏం జరిగింది? ఎంతమంది లోపలికి వచ్చారు? ఉదయం నుంచి ఏం జరిగింది? మామూలుగా 6:30కి డోర్ డైలీ ఓపెన్ చేస్తారు. మరి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన వెంటనే 6 స్టెప్స్ మీద వచ్చారు సెకండ్ ఫ్లోర్కి. నేరుగా సెకండ్ ఫ్లోర్కి వచ్చి ఉన్నారు. నేను వచ్చి థర్డ్ ఫ్లోర్లో ఉంటాను. మా అమ్మగారు జోరుగా అరుస్తున్నారు. అవ్వ ఉన్నారు ఇంట్లో. అవ్వకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం కదా ఉంది, ఆమెకి ఏమైనా అయిందేమో అనేసి అరుస్తున్నారు. నేను పరిగెత్తా వచ్చినప్పుడు అందరూ 6 మంది మాస్క్, గన్ను అంతా పెట్టుకో ఉన్నారు. నన్ను కూడా వచ్చిందను డబ్బులు అడిగారు. డబ్బులు ఎత్తేయండి, గోల్డ్ ఇవ్వండి అని. గోల్డ్ అంటే నాకు తెలియదు, మా నాన్నగారికి ఏదో తెలుసు అంటేని. సరే కూర్చో అన్నారు. అంతలోపల మా భార్య కూడా వచ్చారు ఏమైందని. మా నాన్నగారు కింద నుంచి పైకి వచ్చారు. వచ్చిందను వాళ్ళని ఎవరు అంటే మరి గోల్డ్ అన్నీ ఎత్తేయండి అన్నారు. ఇక మా నాన్నగారు అనుకొని పోలీసు వాళ్ళు కింద ఉన్నారు, మా డిపార్ట్మెంట్ ఉన్నారని. మా నాన్నగారు కొంచెం వాళ్ళని కొట్టడం అంటే తోసుకొని పోవడము అట్లా జరిగింది. తోసుకుపోవడంతో ఈ 5 వెళ్ళి మా నాన్నగారితో అటాక్ అయ్యడంతో నా దగ్గర ఒకరున్నారు. ఆ ఒక్కరిని నేను విదిలించుకునేసి కింద పరిగెత్తుకుంటా కింద వచ్చేసాను. కింద వస్తానే జనాలంతా, ఈ తోటపాలెం గాంధీ రోడ్ జనాలంతా బాగా అందరూ గుమ్ముకూడి వాళ్ళ జనాలు రావడంతో వాళ్ళ పక్క బిల్డింగ్లో దుక్కేసి వెళ్ళిపోయారు. గతంలో ఎప్పుడన్నా మీరు ఆ వ్యక్తిని చూసారా? సుబ్రహ్మణ్యం లేదు సార్, అంటే మాస్క్లు వేసుకున్నారు. నేను ఇంతవరకు వాళ్ళని ఎవరిని చూడలేదు సార్. మీకు పోలీసులు హెల్ప్ చేస్తారు? పోలీసులు కూడా వచ్చారు, హెల్ప్ చేస్తారు. అంటే ఆల్రెడీ ప్రజలే ముందు వచ్చేసి అని సపోర్ట్ చేశారు. పోలీసులు కూడా వచ్చారు. డబ్బు కోసమే ఏదన్నా? అవును, డబ్బు కోసం. అంటే ఇంతకుముందు డబ్బు యాడ్ ఉంది పెట్టండి, బ్యాగ్లో వేయండి, గోల్డ్ యాడ్ ఉంది తెచ్చి బ్యాగ్లో వేయండి అన్నారు. ఈ గిరియంపేట సుబ్రహ్మణ్యం రెడ్డి పెద్ద ఫర్నిచర్ షాప్ ఉంది, అతను గతంలో మీకు వర్క్ కూడా చేశాడంటారు. ఇంకైతే గుర్తులేదు సార్, వాళ్ళైతే గుర్తులేదు. వాళ్ళు ఎవరు ఇంతవరకు నేను చూసింది కూడా లేదు. 6. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పట్టుబడినారు కదా, పట్టుబడినాక 4 ఫేసులు చూశాను. వాళ్ళైతే ఇంతవరకు నేను చూడడం లేదు. మొత్తం మీద అయితే మీ నాన్నను కొట్టిన తర్వాత మీరు మళ్ళీ ఎదురుదాడి చేశారా వాళ్ళ మీద? మా నాన్న కొట్టిన తర్వాత నేను ఎదురుదాడి చేసినాక ఈ పని ఇట్లా కాదు, వాళ్ళు ఫస్ట్ నన్ను గన్తో షూట్ చేశారు. ఆ గన్ వచ్చి డమ్మీ తుపాకీ, అంటే మా షాప్లో కూడా ఉంటుంది. అది ఫైర్ వస్తుంది కానీ దెబ్బ తగులుతుంది. దగ్గర పెడితే నొప్పి తగులుతుంది. దూరం నుంచి కాల్చిన వెంటనే ఇది డమ్మీ తుపాకీ నాకు అర్థమయ్యి విధులు ఇచ్చేసి కిందికి వచ్చేస్తాం. ఏమేమి ఉన్నాయి వాళ్ళ దగ్గర? ఎఫెన్స్ కత్తులు 3 ఉన్నాయి, గన్ వచ్చి 3 పెట్టుకున్నారు. వాళ్ళ దాడి అంటే ఇంతకుముందు ఏమన్నా వాళ్ళు ఎప్పుడన్నా వచ్చినారు? ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారు? ఇంతవరకు రాలేదు. మీరు సీసీ ఫుటేజ్ చూస్తుంటారు కదా, దాంట్లో ఎప్పుడన్నా మీ షాప్కి వాళ్ళు వచ్చినట్టుగా? లేదు సార్, అంటే మాస్క్లు వేసుకున్నారు కాబట్టి మనకి ఏమీ తెలియలేదు. అయితే ఇంతవరకు అయితే రాలేదు. ఇంతవరకు అయితే వాళ్ళని నేను చూడలేదు. అంటే ఈ సుబ్రహ్మణ్యం రెడ్డి గురించి తెలియదా మీకు? తెలియదు సార్. అంటే అతను 20 ఏళ్ల క్రితం వచ్చి ఫర్నిచర్ షాప్ పెట్టడం అయితే మనం ఫర్నిచర్ చేసినట్టయితే మనకి ఏమీ తెలియదు సార్. ఫర్నిచర్కి అంటే కాంట్రాక్ట్ ఇస్తాము, వచ్చి చేసేసి పోతూ ఉంటారు. వాళ్ళకి దారులు తెలుసు కాబట్టి ఎట్లా పోవాలి అట్లా ఏమన్నా ఉండొచ్చు. మొత్తం మీద అయితే లోకేష్ చెప్తున్న దాని ప్రకారము తన తండ్రి మీద దాడికి ప్రయత్నించిన సందర్భంలో తాను వచ్చి బయటికి కిందికి వచ్చి అందరినీ కేకలు వేశాను అంటున్నారు. మనతో ఏదైతే యజమాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది ఉదయం 6:30 నుంచి ఇప్పటి వరకు? యాక్చువల్గా ఏం జరిగిందంటే పొద్దున యాజ్ యూజువల్గా మనము ఇంట్లో వచ్చి, మా ఇంటి అనేది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది మన హౌస్. సో లిఫ్ట్లో కిందికి వచ్చి షట్టర్ తీసి లోపలికి వెళ్ళాను. లోపల లాస్ట్లో మాకు ఇది దాదాపు 100 అడుగులు బిల్డింగ్. లోపలికి వెళ్ళి వాటర్, మాకు మున్సిపల్ ట్యాప్ కనెక్షన్లో వాటర్ వస్తుంది, దాన్ని చెక్ చేసుకొని తర్వాత వెళ్ళేది. ఇది రెగ్యులర్గా జరిగేది. బట్ నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరో కొంతమంది దుండగులు పైకి వెళ్ళినారో నేను అది చూడలేదు, నేను గమనించలేదు. నేను ఒక 10 నిమిషాల తర్వాత పైకి వెళ్ళాను. ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు మా అత్తగారిని, మా భార్యని, మా అబ్బాయిని, మా కోడల్ని అందరూ నిలబెట్టుకొని గట్టిగా సౌండ్లు వస్తుంది, డబ్బులు కావాలి అనేసి. నేను లోపలికి వెళ్ళిన తర్వాత తలుపు మీరు తీయలేదా? ఏదండి? ఈ ఎంట్రన్స్ ఈ తలుపు నేనే తీశాను కదా. వాళ్ళు లోపలికి వచ్చిన నేను ఎందుకు తీస్తాను? కామన్గా 6:30కి నేను తలుపు తీస్తాం. ఇక్కడ 6:30కి, ఎందుకంటే ముందర వచ్చి క్లీన్ చేసే వాళ్ళు వస్తారు. ఆడ ట్యాప్ ఉంది కదా, ట్యాప్ తిప్పుకోవాలి.
సో నేను కామన్గా మా ఇది బిల్డింగ్కి తలుపు అనేది ఇక్కడ షట్టర్ ఉంది కదా, అది తీసేసి గ్లాస్ డోర్ వేసి ఉంటాం. అది కామన్గా ఎవ్రీ డే జరిగేది, అది కామన్గా ఆ తలుపు తోసుకొని వాళ్ళు పైకి వచ్చేస్తారు. తలుపు తోసుకోవడం కాదండి, నేను వెళ్ళిపోయాను. తలుపు షట్టర్ తీసేసి నేను లోపలికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత వాళ్ళు లోపల వచ్చింది కూడా నేను చూడలేదు. నేను వెళ్ళిపోయినాను, వెనకాల వెళ్ళిపోయినాను. వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు అక్కడ ఉన్నా. ఈ లోపల వాళ్ళు వచ్చింది తెలియదు, నాకేం తెలియదు. నేను లిఫ్ట్లో మిద్దిపైకి వెళ్ళిపోయాను. మిద్దిపైకి వెళ్ళేసరికి ఇంటి లోపల ఈ 6 మంది మా వైఫ్ని, మా అత్తగారిని, మా అబ్బాయిని, మా కోడల్ని ఒక వాళ్ళ హ్యాండ్ వాల్లో చేసుకొని గలాటా చేస్తాను. సెకండ్ ఫ్లోర్లో నేను లోపల డోర్ తీసుకొని, అంటే డోర్ అంటే ఊరికి జస్ట్ సరదాగా పెట్టింటాం కదా, డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి పోయినా. లోపలికి పోతానే ఇవన్నీ చూసి నేను బాగా గట్టిగా వచ్చి కొద్దిగా అంటే అంతా మినిట్సే, ఏం పెద్దగా 1 hour 2 hours ఏం టోప్లాట్ జరిగింది. మా అబ్బాయి గబక్కుని ఎస్కేప్ అయిపోయి కిందికి వచ్చినాడు. మా ఆవిడ బాల్కనీకి పోయింది, గట్టిగా వచ్చింది, జనాలంతా గుమ్ముగూడినారు. నేను లోపల చెప్పేసినాను. అంటే నేను సేవ్ చేసుకునేదానికి మా అబ్బాయి కిందికి వెళ్ళిపోయినాడు. బయట మా ఆవిడ వచ్చింది, పోలీసు వాళ్ళు కూడా ఆల్రెడీ వచ్చేసినారు. మీరు అయిపోతారు, మీ పని అయిపోతుంది అనేసరికి వాళ్ళు నా మాటలు భయపడి వెళ్ళినారు. ఎందుకో గబగబాని ఎస్కేప్ అయిపోయినారు. సరే, ఇప్పుడు మీకు దెబ్బలు తగిలినాయి కదా, ఏంతో కొట్టినారంటే వాళ్ళు కత్తి నా దగ్గర ఇక్కడ పెట్టారండి. కత్తి పెట్టినప్పుడు ఈ చేత్తో నేను కత్తిని తోసేసాను. వాళ్ళు నలుగురు చేరి నన్ను గట్టిగా తోశారు. తోసినప్పుడు వెనకాల ఫోటో ఫ్రేమ్ ఉంది, అది ఇక్కడ తలకి తగిలేదు. ముందు వైపు కొట్టినారండి. దేంతో కొట్టినారనేది మాత్రము నాకు కరెక్ట్గా అబ్జర్వేషన్ చేయాలి. అంటే ఈ హడావిడిలో ఉన్నాం కదా. ఇప్పుడు ఆ సుబ్రహ్మణ్యం రెడ్డి అనే అతను ఫర్నిచర్ షాప్ అతను మీకు ముందే ఏమైనా పరిచయం? తెలియదు అసలు. సుబ్రహ్మణ్యం రెడ్డి అనే పేరే నేను వినలేదు. వచ్చిన అతను ఉన్నాడని అంటున్నారు కదా. అంటున్నారు, బట్ వాళ్ళు ఎవరో మనకి తెలియదు. గతంలో ఏదైనా ఆర్థిక లావాదేవీలు మీతో అతను ఫర్నిచర్ షాప్ అతను కానీ ఎవరైనా మీరు ఏదన్నా డబ్బులు ఇవ్వాల్సిన వ్యవహారం ఏదన్నా ఉంది? కేవలం దొంగతనానికి అంతే. చంద్రశేఖర్ గారు చెప్తున్న దాని ప్రకారం కేవలం దొంగతనానికే వచ్చారు. ఈ సందర్భంగా తాను ఏదైతే వాకిలు తీసి లోపలికి వెళ్ళి మామూలుగా వెనకవైపు వెళ్ళిన సందర్భంలో సెకండ్ ఫ్లోర్లో ఉన్న తన కుటుంబ సభ్యులందరినీ దొంగలు బెదిరిస్తున్న సమయంలో తాను ఇంటి లోపలికి వెళ్ళాను. ఈ సందర్భంగానే వారికి తాను తోపులాట జరిగింది. తన మెడ మీద కత్తి కూడా పెట్టారు. ఆ తర్వాత తాను నూకి వేసిన ఆ సమయంలో తనకు గాయాలయ్యాయని కూడా అంటున్నారు. ఏదైతే స్థానికులతో పాటు తన కుటుంబ సభ్యులు చొరవ వల్ల తాను ప్రాణాలతో బతికి బట్టబడ్డానని కూడా అని చెప్తున్నారు. మొత్తం మీద అటు స్థానికులు, పోలీసులు సరైన సమయంలో నిర్ణయాలు తీసుకొని ఏదైతే దొంగలను అదుపులోకి తీసుకోవడం వల్ల చాలా వరకు వీరు ప్రాణాలతో సేఫ్గా ఉండిపోయారు. అదేవిధంగా వీరి కుటుంబ సభ్యులు దీంతోపాటు అతిపెద్ద దోపిడీని కూడా నివారించగలిగినారని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, చిత్తూరు నుంచి. ఫస్ట్ నా పేరు చంద్రశేఖర్. ఫస్ట్ మీడియా వాళ్ళకి క్షమాపణ చెప్తాను, ఎందుకంటే నాకు బీపీ ఉంది కాబట్టి మీరు చాలాసేపు వెయిట్ చేసినారు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే కాస్త రెస్ట్ తీసుకోమన్నారు. అందువల్ల నేను జవాబు చెప్పలేకపోయినాను. దానికి మిమ్మల్ని అందరినీ క్షమాపణ కోరుతున్నాను. యాక్చువల్గా ఏమంటే ప్రతిరోజు తెల్లారితో 6:30 గంటలకి నేను నా షట్టర్ ఓపెన్ చేసి, అంటే వర్కర్స్ వస్తారు కదా, అందుకని వర్కర్స్ వస్తారనేసి 6 గంటలకు ఓపెన్ చేసి మిద్దిమీదకి వెళ్ళిపోతూ ఉంటాను. ఈరోజు ఉదయం కూడా అదే మాదిరి 6:30కి మన షట్టర్ తీసి లోపలికి వెళ్ళి, మా లోపల అంటే మరి వెనకాల వచ్చి వాటర్ సంప్ ఉంది, అవన్నీ చెక్ చేసుకొని నేను పైకి వెళ్ళాను. ఈ లోపల నాకు తెలియదు, వెనకాల ఫాలో అయి ఉన్నారు ఎవరో ఒక 6 మంది. అంటే అది ఎలా ఫాలో అయిపోయినంటే నేను సీసీ కెమెరాలో చూసి చెప్తున్నాను. పైకి వచ్చి మా భార్యని, తర్వాత మా అత్తగారు, మా అబ్బాయి, మా కోడలు, 4 ఉన్నారు. వాళ్ళని మా భార్యని గట్టిగా పట్టుకొని వాళ్ళని అటాక్ చేస్తూ ఉన్నారు. సో నేనేం చేస్తాను అంటే లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం ధైర్యంగా మాట్లాడి వాళ్ళతో ఇంచుమించుగా జగడం వేసిన. ఈ జగడం వేసినప్పుడు ఏం జరిగిందంటే ఈ 6 మంది నన్ను అటాక్ చేసుకునే దానికి వచ్చినప్పుడు మా అబ్బాయి కొంచెం టాలెంట్గా కిందికి వచ్చేసి సేఫ్ అయినాము. అదే మరి మా వైఫ్ బాల్కాల నుంచి గట్టిగా వచ్చింది, మరి దొంగలు పడినారు అని. టోటల్గా మన గాంధీ రోడ్డు ప్రజలు, తోటమాల్యం ప్రజలు మమ్మల్ని చాలా సేఫ్ చేసినారు. ఇది జరిగింది. ఇక మీకేమన్నా అడిగేటట్టుగా అంటే ఎందుకు వచ్చారు వాళ్ళు, ఎందుకు వచ్చారు, ఏంటి విషయం? వాళ్ళు మమ్మల్ని వచ్చి సార్ ఉండండి సార్, అడిగినాను ఆల్రెడీ. ఎందుకు వచ్చినారంటే రాబరీకి వచ్చిండారు. అంతే, దొంగతనానికి. అంటే వాళ్ళు వచ్చినప్పుడు, అంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా ఇంట్లో ఒక పెద్ద బ్యాగ్ ఒకటి ఉన్నింది. ఆ బ్యాగ్ ఖాళీ బ్యాగే ఉన్నింది. దాంట్లో అంటే మాది షాప్ వచ్చి
కిట్ షాప్ కాబట్టి వాళ్ళు ఎత్తుకొచ్చిన గన్నులు కూడా ఊరికే డెమ్మీ గన్నులు వాళ్ళు షూట్ చేసినారు. డెమ్మీ గన్నులుగా కత్తులు మాత్రం తీసుకొచ్చినారు. నా గొంతు మీద కత్తి పెట్టినారు. కత్తి పెట్టేసరికి నేను ఈ చేతితో గట్టిగా పుష్ చేసినాను. సో నాకు ఇక్కడ దెబ్బ తగిలేదు, ఇక్కడ పైన దెబ్బ తగిలింది, వేరే ఇంకేం లేదు. ప్రధాన కారణం ఆర్థిక వర్గం లావాదేవీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటున్నారు. మాకేం లేదు, మేము సామాన్యమైన వ్యాపారస్తుంది. నాకు ఆర్థిక లావాదేవీల్లో కానీ లేకపోతే ఇట్లాంటివి ఏది లేదు. తెలియదండి, లేదు, నాకు తెలియదండి. రియల్గా ఎవరు నాకు తెలియదు, పరిచయం లేదు. అది వాళ్ళు తెలుసుకోవాల్సిందే కానీ నాకైతే ప్రత్యేకంగా విరోధం అంటూ చిత్తూరులో ఒక్కరు కూడా లేదు. ఏం బెదిరించలేదు. డబ్బులు కావాలని మా ఆవిడని సతాయిస్తూ ఉంటే నేను ఎంటర్ అయినాను. ఎంటర్ అయిందే నేను ఆవేశంలో వాళ్ళు దగ్గరికి పోయి నేను దాదాపు యుద్ధం చేసినట్లు, అంటే నన్ను అంటే ఫైట్ చేసినట్లు పోయి నేనే కొట్టినానండి. కొట్టేదంటే మన ఊరికే మన మొండి ధైర్యంతో కొట్టేదానికి ప్రయత్నం చేసినాను. సో నన్ను వెనకాలకి తోసినారు. అంత క్షణాల్లో జరిగింది, అంతే, గంటల తరబడి ఏం జరగలేదు, అంత క్షణాల్లో జరిగింది. అంతలో లేదు, ఎవరికి లేదు. మా ఇంటికి ఇదివరకు వాళ్ళు ఎవరు పెద్దగా నేను అబ్జర్వేషన్ చేయలేదు. ఇంకేమైనా ఫోటోలు చూస్తే అప్పుడు ఏమైనా తెలుస్తుందేమో తెలియదు. ఇదివరకు వాళ్ళు ఎవరు తెలియదు. నేను ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు మాస్క్ వేసుకున్నారు. ఒక 10 మినిట్స్ ఉండింటారు అంతే. నేను పోయినాక 1 మినిట్ 2 మినిట్సే ఉండింటారు. నేను ఎంటర్ అయిన తర్వాత నేను పోయి కొట్టినానులేండి. నేను కొట్టేసరికి ఏం జరిగిందంటే వాళ్ళు ఇంకా ఇద్దరు వచ్చి మా ఆవిడ దగ్గర ఉన్నారు, ఒకరు వచ్చి మా అత్తగారి దగ్గర, మా అబ్బాయి దగ్గర ఇద్దరు ఉన్నారు. నేను పోయి జగడం వేసేసరికి 6 మంది నా దగ్గరికి వచ్చి అటాక్ చేసేదానికి వచ్చినారు. అప్పుడు మా అబ్బాయి టాలెంట్గా ఎస్కేప్ అయిపోయి కిందికి వచ్చినాడు. మా ఆవిడ బాల్కనీకి వచ్చింది. నేను గట్టిగా ఇంకా మీ పని అయిపోయింది, పోలీసు వాళ్ళు వచ్చేసినారు, మా అబ్బాయి కిందికి వెళ్ళిపోయాడు, పైన మా అబ్బాయి అని, మీరు దయచేసి వెళ్ళిపోయినారంటే మీరు సేఫ్ అవుతారు, లేకపోతే మీ పని గోయిందా అనేసరికి వాళ్ళు ఎస్కేప్ అయిపోయినారు. అబ్బాయి పేరు ఏమే? లోకేష్ కుమార్. ఇది జరిగింది.